Hello and hi friends, welcome back to Krishna's tutorials. Detailed notification for second and final phase release అవ్వడం జరిగింది. So let us have a quick look on second phase notification. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ ఇచ్చారు. సో దీన్ని నేను మీకు నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముఖ్యంగా ఇంకా ఎవరైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే తప్పకుండా 7th January నుంచి 9th January వరకు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద షెడ్యూల్. దట్ ఈస్ నథింగ్ బట్ 10th and 11th January 2022. సో 800 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండి, 500 రూపీస్ ఫర్ SC/ST. Then who should participate in phase 2? So who secured a seat in phase 1 of web-based counseling and wish to move some other college? So for example, మీకు ఓకే ఆదర్శ లా కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఆదర్శ లా కాలేజ్లో మీరు జాయిన్ అయిపోయారు, క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి 27th నుంచి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కాలేజెస్ స్టార్టెడ్ టీచింగ్ అండ్ కొన్ని కాలేజెస్ సీనియర్స్కి ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రజెంట్, కాబట్టి ఇంకా కాలేజ్ స్టార్ట్ చేయలేదు. సో ఎనీహౌ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీ పే చేసి జాయిన్ అయ్యారు. బట్ మీకు ఆదర్శ లా కాలేజ్ కంటే బెటర్ కాలేజ్లో సీట్ వస్తే బాగుండని అనిపిస్తుంది. సో దెన్ మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. మీరు OU సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా లైక్ KU ఇఫ్ ఇంట్రెస్టెడ్, ఆర్ లైక్ ఎనీ కాలేజ్ విచ్ యూ విష్ టు ఆప్ట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండి. బట్ మేక్ షూర్ ద కాలేజ్ యు ఆర్ సెలెక్టింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఈజ్ బెటర్ దెన్ ద కాలేజ్ యూ జాయిన్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్. సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ అన్న వీడియో చూడండి. అందులో నేను మీకు 3 సిచ్యువేషన్స్ చెప్పాను. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మేక్ షూర్ దట్ యూ వాచ్ ద వీడియో. Then candidate who participated in phase 1 of web-based counseling and could not secure a seat. Candidate who did not participate in phase 1 even though she has been called for the counseling. Candidate who were allotted a seat but did not report. Candidate allotted seat in phase 1 but cancelled his or her admission. సో మన అడ్మిషన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ క్యాండిడేట్స్ మే నోట్ దట్. సో ఫస్ట్ ఫేజ్లో ఎక్సైజ్ చేసిన వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లోకి కన్సిడర్ చేయబడవు. మళ్ళీ ఫ్రెష్గా మీరు సెకండ్ ఫేజ్కి యాజ్ పర్ షెడ్యూల్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్లో అదే చెప్పారు, ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్లో. అండ్ థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారు, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్తో సాటిస్ఫైడ్గా ఉంటే సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఈవెన్ వేకెన్సీస్ లేని కాలేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు 4th పాయింట్లో. బికాస్ స్లైడింగ్ క్యాన్సిలేషన్ అండ్ కన్వర్షన్స్ ద్వారా వేకెన్సీస్ రావచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ సెక్యూర్స్ ఎ సీట్ ఇన్ phase 2 he or she will lose ద క్లెయిమ్ ఆన్ ద ఎర్లియర్ అలాటెడ్ కాలేజ్. సో మీరు సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్లో సీట్ వస్తే మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినప్పటికీ కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్ సీటే మీకు ఫైనల్ అయిపోతుంది. దెన్ ఎలిజిబిలిటీ, I think you know about eligibility because I have explained the eligibility criteria in many number of videos. And మీరు వన్స్ ఛానల్ ఓపెన్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ గైడ్ టు అప్లై అని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి, యూస్ఫుల్గా ఉండొచ్చు మీకు. ఓకే, అంటే కొత్తగా సెకండ్ ఫేజ్కి ఇంకా రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాల్సి ఉన్న వారికి ఈ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ వాచ్ దేర్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రొసీజర్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో వన్స్ గో త్రూ ద ఆల్ పాయింట్స్ ఇఫ్ యూ ఆర్ న్యూలీ రిజిస్టరింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ యూజర్ గైడ్ అయితే ఉంటుంది. సో ఆ యూజర్ గైడ్ మీరు చదువుకుంటూ అప్లై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్, బట్ బీ కేర్ఫుల్ వైల్ అప్లోడింగ్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్లోడింగ్లో కానీ వెరిఫికేషన్లో కానీ ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ అని ఉంటుంది. సో ముఖ్యంగా దాన్ని వాడండి. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, యూ కెన్ కాల్ దెమ్, రైట్, కాల్ చేయొచ్చు. అండ్ ఈమెయిల్ సర్వీస్ రెండింటిని మీరు ఉపయోగించుకొని మన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఎప్పటికప్పుడు కూడా. దెన్ ప్రొసీజర్ అండ్ దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి 10 పాయింట్స్ ఇచ్చారు. సో కొత్తగా అప్లై చేసుకునేవారు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా కేర్ఫుల్గా చదవండి. సో ఒకవేళ మీ ఇంకో డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో నేను ఫీ పే చేశాను
కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో మరి నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఆ ఫీ మళ్ళీ రిఫండ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో కంపల్సరీగా ఫీ విల్ బీ రిఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ అండి. కొత్త కాలేజ్కి ఆ ఫీ అడ్జస్ట్ అయిపోతుంది. మిగిలిన అమౌంట్ ఏమైనా ఉంటే మీకు రిఫండ్ వస్తుంది. సో దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ అది వస్తుందని మాత్రం తెలుసుకోండి. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్, దెన్ దట్స్ ఆల్. సో ఈ విధంగా మొత్తానికి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఫైనల్గా రిలీజ్ చేయడం జరిగిందండి. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ఇచ్చిన డేట్స్ రోజు ఇచ్చిన టాస్క్స్ కంప్లీట్ చేయవలసిందిగా మనవి. అండ్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సీ యూ విత్ వన్ మోర్ interesting video. Until then, bye bye. Thank you.